అందరికీ నమస్తే అండి. నేను ఒక కోరిక అనుకుని ఒక 5 మంగళవారాలు హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేస్తున్నాను. ఇవాళ మూడో వారము. ముందుగా గణపతికి పూర్తి చేసేసుకొని పంచోపచార పూజ చేశాను. గణపతి పూజ అయిన తర్వాత సంకల్పం చెప్పుకొని హనుమాన్ చాలీసా 11 సార్లు అని చెప్పి అనుకుని పూజ చేసుకుంటున్నాను. మనకి ఏదైనా కోరికుండి అది సవ్యంగా జరగాలనుకుంటే మనం శ్రద్ధగా కనుక హనుమాన్ చాలీసా 5 సార్లు 5 మంగళవారాలో లేకపోతే 11 మంగళవారాలో మీ ఇష్టం, మీ ఓపికను బట్టి అనుకుని మనం చక్కగా చేసుకోవచ్చు. దీనికి పెద్ద షోడశోపచార పూజ మీకు వీలుండి వస్తే కనుక షోడశోపచార పూజ చేసుకొని ఫస్ట్ మంగళవారం మనం స్టార్ట్ చేసుకోవచ్చు 11 సార్లు హనుమాన్ చాలీసా. నేను 5 మంగళవారాలు అనుకున్నాను, ఇది మూడో మంగళవారం. మాల ఉంటే వేసుకోండి. పూలు కూడా నేను 11 సార్లకి 11 పూలు ఏ ఒక్క పూలు పెట్టుకుని ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసా చదవంగానే ఒక పువ్వుతో పూజ అయితే చేస్తానన్నమాట. మనం 16 ఉపచారాలు మంత్రాలు లేకుండా కూడా ధ్యానం, ఆవాహనం, అలాగే ఆసనం, పాద్యం, అర్ఘ్యం, తర్వాత శుద్ధోదక స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం అలా చదువుకుని కూడా మనం చేసుకోవచ్చు. చేయగలిగితే షోడశోపచార పూజ చేసి అథాంగ పూజ కూడా చేసేసుకొని అష్టోత్తరం కూడా చేసుకోవచ్చు. నేను నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన మంత్రపూరిత రమ్ 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 రక్తవర్ణం అది ఉంటుంది కదా, ఆ మంత్రం ప్రతిరోజు చదువుకుంటున్నాను. ఆ మంత్రాలు అవి చదువుకుని పుష్పాలతో పూజ చేసుకుని మీకు కనుక ఉంటే తోమలపాకులకి సింధూరం కూడా పెట్టి ఆ సింధూరం తోమలపాకులకి రాసి దాంతో కూడా 11 తోమలపాకులతో కూడా పూజ చేసుకోవచ్చు. మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. భక్తి ప్రధానము. మనం భక్తిగా చేస్తే మనం అనుకున్నది చక్కగా నెరవేరుతుంది. నా దగ్గర 5 తమలపాకులు ఉన్నాయి. నేను హనుమాన్ చాలీసా అంతా చదివేసిన తర్వాత హనుమాన్ శ్లోకాలు అవన్నీ చదువుకొని ఈ 5 తమలపాకులు కూడా హనుమంతుడికి వేస్తున్నాను. మీరు అలా కాకుండా మీరు సింధూరం చేత్తో పట్టుకుని ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసా చదివినప్పుడు ఒక్కొక్కసారి స్వామికి వేయచ్చు ఆకు. అలాగా లేకపోతే పూలున్నా కూడా పూలు వేయచ్చు. మనం సింధూరం కనుక ఎక్కువ వాడితే శాంతి ఉండాలి. కొబ్బరికాయలు అవన్నీ ఇంకా ప్రసాదాలు కూడా చేయాలి. నేను 11 సార్లు హనుమాన్ చాలీసా కాబట్టి వడపప్పు పానకం, కొబ్బరికాయ, అరటిపళ్ళు 5 అరటిపళ్ళు నైవేద్యం పెడితే చాలా మంచిది. ఇంకా శ్లోకాలన్నీ చదువుకుని పువ్వులైతే వేసేసి దేవుడికి పంచోపచార పూజ, ధూపము, అగరత్తులు వెలిగించి 5 అగరత్తులు వెలిగిస్తాను నేను. అలాగే దీపం కూడా చూపించి మామూలు దీపం కన్నా మళ్ళీ మనం ఒత్తు వేసి దీపం వెలిగిస్తే మంచిది. పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ, అలాగే కొబ్బరి నీళ్ళు, వడపప్పు పానకం, 5 అరటిపళ్ళతో నివేదన చేసి పూజ అయితే మంచిగా చేసుకున్నానండి. ఇంతేనండి ఇవాళ వీడియో. కుదిరితే మీరు చేసుకోండి. థ్యాంక్ యూ అండి.